రుణమాఫీ చేసినాము, మీరు సంబరాలు చేయండి, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు. రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, రైతులను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. మీరు పోయి చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది 2 లక్షల లోపే ఉన్నది, రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు, దాని మితి కూడా ఎక్కువైంది, ఏమన్నా రుణం మాఫీ అయితే లేదు ఎందుకని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచన చేయాలా. మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ, మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే 49 లక్షలు అవుతాయి, 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చింది, 40కి చేసుకొచ్చింది, మళ్ళీ 31కి చేసింది, 31కి చేసింది. మళ్ళీ తీరా బడ్జెట్లో చూస్తేనేమో 26,000 కోట్లు పెట్టింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో మేము 17,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తాము. నిన్నగాక మొన్న మట్టి విక్రమార్క గారు బ్యాంకులను అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన మట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. అంటే 49,000 కోట్లు ఎక్కడుంటే లాస్ట్కి వస్తే 7,500 కోట్లు మాత్రమే వేసినాం. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తాము. అయ్యిందని చెప్పి మీరే చెప్పబడుతుంది, కాలేదని చెప్పి మీరే చెప్పబడుతుంది. ఏది నామాలో జనాలకు అర్థమవుతలేదు. అది ఒక్కటే కాదు, మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఏం చెప్పిండు, సెక్రటేరియట్ ముందల అమరవీరుల స్తూపం ఉంది, ఇంకొక పక్కకేమో 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంది, దానికి మంచిగా మేము ప్లాన్ చేసినాము, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా సెక్రటేరియట్ ముందల అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిందని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా. సెక్రటేరియట్ ముందల ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా. 2 లక్షల రుణాలు ఏం షరతులు పెట్టొద్దు. మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టిండ్రా? ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పిండ్రా? ఏదైనా టీచర్లో లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పి చెప్పిండ్రా? కాబట్టి మీరు